పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం. యు ఆర్ హోలీ టెంపుల్ ఆఫ్ హోలీ గాడ్. దేవుని దాసులు మన మధ్యకు వస్తున్నారు, సాంబశివరావు గారు. సో చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నాకంటే ఒక చేతిలో మైక్ ఉంది కాబట్టి ఒక చేయి లేపా. మీకు రెండు చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, లేకుంటే హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మీరు గట్టిగా అరిస్తే నేను ఎమ్మని ఆపేస్తా. హల్లెలూయా. వావ్, నిజంగానే మీరు బాగా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదము సమాధానము సమృద్ధిగా కలుగును గాక. గట్టిగా ఆమేన్. ఈరోజు ఇక్కడ ఉండి నేను మీకు ఈ మాటలు చెప్తున్నానికి కారణం ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరై ఉంటారు? ఎస్, దేవుడు దర్శనం ఇచ్చి ఈ కార్యము నువ్వు చెయ్యాలి, నీ ద్వారా నేను జరిగిస్తాను, నువ్వు పని పూనుకో అని దేవుడు నాకు స్వయంగా చెబితే నేను ఈ పనిని ప్రారంభించాను అన్నమాట. యాక్చువల్గా మాది ఫస్ట్ లైన్లో ఆ రోడ్లో ఉంటుంది మా ఇల్లు, చర్చి కూడా అక్కడే. మేమేమనుకున్నామంటే మా చర్చి ప్లేస్ సరిపోదు కాబట్టి రోడ్డు మీద 4 బల్లలు వేసేసి ఒక చిన్న క్లాత్ కట్టి ఒక ఫ్లెక్సీ కూడా కట్టుకొని చేస్తున్నాం అనుకున్నాం. అది మా ప్లానింగ్, అసలు స్టార్టింగ్ ప్లానింగ్ అది. అయితే డే 1 రోజు మాత్రం అలాగుంది. అప్పుడు బడ్జెట్ 10,000 రూపాయలు, దానికి అయ్యే ఖర్చు మేము వేసుకుంది. కానీ 22 రోజు అనమాట, డిసెంబర్ 1 తారీఖు బిఫోర్ జరిగింది. ఈ 20 రోజుల్లో అధిక మహిమ నుంచి అధిక మహిమ అన్నట్టుగా దేవుడు ఏం చేశాడంటే ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి దేవుడు సహాయము చేశాడు. హల్లెలూయా. దీపము వెలిగించి మంచం కింద కొంచెం కింద చాటును పెట్టడం కాదు, 10 మందిలోకి వెళ్ళి ధైర్యంగా నిలబడి మాట్లాడు, ఖచ్చితంగా ప్రజలు రక్షించబడతారు అని దేవుడు నాతో మాట్లాడాడనమాట. నిజానికి నాకు కొంచెం భయం వేసింది. ఈ ప్రాంతంలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అనేకమైన సంఘాలు నడుస్తున్నాయి, సేవ జరుగుతుంది, బాగానే ఉంది. ఈ ప్లేస్లో ఇంతవరకు ఎవ్వరు ఇలా బహిరంగంగా ఒక మీటింగు, అది క్రైస్తవ సభ ఎన్నడూ పెట్టలేదు. ఆ సంగతి నాకు కూడా తెలియదు. నేను పిఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్ట్ చూస్తే ఇక్కడ ఎప్పుడు పెట్టలేదండి, కాబట్టి ఇది ఫస్ట్ టైం అంటున్నారు. మరి మీకు కూడా అనుభవం లేదు, మీకు కొత్త అంటున్నారు, మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది కదా, మరి మీరు సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతారా? అలాగే వచ్చిన వారిని సరిగ్గా చూసుకోగలుగుతారా? ప్రోగ్రాము సరిగ్గా చేయకపోతే మళ్ళీ బ్యాడ్ టైం వస్తుంది, కాబట్టి ఇక్కడ పర్మిషన్కి ఇవ్వడం కష్టమే అని చెప్పేసి అధికారులు మాకు చెప్పారు. అప్పుడు అనిపించింది చేస్తే ఇక్కడే చేయాలనిపించింది అనమాట. హల్లెలూయా. నిజానికి నాకేం ప్లాన్ లేదండి, నాకు దేవుడు చెప్పాడు కాబట్టి నేను వచ్చాను అంతే. నాకేం పట్టుదల ఉంటుంది, ఎక్కడ చేసినా అదే వాక్యం చెప్తాం, ఎక్కడ చెప్పినా అదే వాక్యమే, చెప్పినా కూడా అదే వాక్యం చెప్పుకుంటాం. దేవుడు చెప్పాడు కాబట్టి నేను నిలబడతాను, నేను నడిపిస్తాను, నేను మాట్లాడతాను, నేను డబ్బులు సమకూరుస్తాను, నేను పనిచేసేవని సమకూరుస్తాను, సమస్తాన్ని నేను సమకూరుస్తాను, నువ్వు నిలబడు, పని ప్రారంభించని అనుక్షణము అనుదినము దేవుడు నన్ను బలపరుస్తుంటే, నడిపిస్తుంటే, ఆ మంట నాలో మండుతూ ఉంటే నేను ఎన్ని బాధలున్నా, నిజానికి నేను ఎప్పుడు నిద్రపోతున్నానో, ఎప్పుడు భోజనం చేస్తున్నానో నాకు కూడా తెలియదు అనమాట. బాగా ఆకలేసి ఒకసారి ఒక టిఫిన్ సెంటర్లో ఆగా. ఎందుకో 2 బజ్జీలు తినగా అర్థమైందనమాట నేను ఇలా భోజనం చేయలేదన్న సంగతి.
అర్థమైందా? నేనే మర్చిపోయా సంగతి, నాకు గుర్తులేదు. బజ్జీలు తింటుంటే సహజంగా 2 కన్నా ఎక్కువ నేను తిన్నా అసలు. కానీ 4 అయినా ఇంకా ఆకలేస్తూనే ఉంది. నాకెందుకు ఇంత ఆకలేస్తుందని అనుకుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది నేను భోజనం చేయని సంగతి. అలాగూ సమయం అనక అసమయం అనక నశించిపోతున్న ప్రజలను రక్షించాలి, వారికి యేసు క్రీస్తు సువార్తను బోధించాలి, వారిని నరకం నుంచి తప్పించాలి అన్న దేవుని చిత్తము చేయాలనే పరితపించి పోరాడి ప్రయత్నం చేస్తే దాని యొక్క ప్రతిఫలమే ఈ సభ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, ఈరోజు ఈ సభలో ఏకీభవించి వాక్యము విని దాని ప్రకారం ఎవరు చేస్తారో వారు ఖచ్చితంగా ఎటువంటి వారినైనా సరే దేవుడు వారిని ఆశీర్వదిస్తారని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాము. మీకు స్పష్టంగా అర్థం కావడం కోసము నేను కొన్ని చెబుతాను, కొన్ని వెనకాల మీకు వీడియో రూపంలో డిస్ప్లే అవుతూ ఉంటాయి. శ్రద్ధగా ఆలకించండి. లూకా రాసిన సువార్త, అందరం బైబిల్ ఓపెన్ చేద్దాము. బైబిల్ ఓపెన్ చేయండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం చదువుకున్నాం. ఎవరైనా చదవండి గట్టిగా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మాట ఇచ్చి నెరవేర్చే దేవా, వాగ్దానం చేసి నెరవేర్చే దేవా, నమ్మదగిన దేవా, ఇంతవరకు బ్రతికించిన దేవా, బోధించిన దేవా, బలపరిచిన దేవా, కాపాడిన దేవా, ఈ పని చేసే కృపను నాకు ఇచ్చిన దేవా, మీకు కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి. ఏ ఉద్దేశము నెరవేరాలని, ఏ ప్రణాళిక నెరవేరాలని ఈ కార్యము నువ్వు తలపెట్టినావో ఆ నీ ఉన్నతమైన ఉద్దేశము యేసు క్రీస్తు నామములో నెరవేరునట్లుగా నీ ప్రజలు నిన్ను గురించి విని తెలుసుకొని విశ్వసించి వారి పాపముల నుండి వారు విడిపించబడి నీ ప్రియ సాక్షులుగా, శిష్యులుగా, నీ ప్రియ కుమార్తెలుగా, కుమారులుగా నీ మహిమ రాజ్యంలో స్థానం పొందుకునే విధముగా పరిశుద్ధాత్మదేవా, నీవు సిద్ధపరిచిన మాటలు మా అందరికీ అందించుమని నిలబడిన నీ సేవకుని దాసుని బలపరిచి మీరే మాట్లాడమని, మీ ఉద్దేశము నెరవేర్చుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటి అంటే యేసు క్రీస్తు యొక్క పుట్టిన రోజు. ఏంటి చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రి తన కుమారుడితో ఇలా అన్నాడు, నువ్వు మన స్టేజ్ వెనకాల బ్యాక్ సైడ్ తవ్వకాల బేకరీ ఒకటి ఉంది, ఆడకెళ్ళి ది బెస్ట్ కేక్ ఒకటి 2 కిలోలు బటర్ స్కాచ్ కానీ ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ కానీ 2 కిలోల కేకు ఆర్డర్ చేశాను, తీసుకొని రాపో అని పంపించాడు. అప్పుడు మనలాంటి కుమారుడు ఉంటారు కదా మా తండ్రికి, ఆయన ఏమడిగాడంటే, డాడీ ఈరోజు నా పుట్టినరోజు కాదు కదా, ఎందుకు తెమ్మన్నావు? పోనీ నీ బర్త్డే కూడా కాదు కదా, ఎందుకు తెమ్మన్నావు? మరి మన మమ్మీది కాదు, చెల్లిది కాదు, మన ఫ్యామిలీలో ఈరోజు ఎవరు బర్త్డే లేదు కదా, మరి ఎందుకు నువ్వు కేకు తెమ్మన్నావు అని తన కుమారుడు తండ్రిని అడిగాడన్నమాట. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, ఈరోజు యేసు క్రీస్తు పుట్టినరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ కుమారుడు అంటాడు, నేనంటే నీకు కుమారుని కాబట్టి నేను పుట్టినరోజు బాగా చేసాం, న్యాయమే. అక్క పుట్టిన చెడు కూడా న్యాయమే.
మమ్మీ పుట్టిన చెడు కూడా న్యాయమే, నీ భర్త చేసుకోవడం కూడా న్యాయమే, బాగానే ఉంది డాడీ. మరి యేసు ప్రభు పుడితే మనకేంటంట? ఆయన ఎక్కడో పుడితే ఎప్పుడో పుడితే మనకేంటి లాభం? ఆయనకి ఏం సంబంధం? ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకు ఆయన పుట్టినరోజు నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి అని కుమారుడు తండ్రిని అడిగాడనమాట. అలాంటప్పుడు ఆ తండ్రి ఏం చెప్పాడో తెలుసా? కుమారుడా, ఆ తండ్రి అంటాడు, నువ్వు నాకు పుట్టడం వల్ల నువ్వు నా కుమారుడు అయినావు, నువ్వు నా వారసుడు అయినావు. నా తర్వాత నా జ్ఞాపకాలను నీలో నేను చూసుకోగలుగుతాను. నేను చనిపోయిన తర్వాత కూడా నాకంటూ ఒకడు ఉండాలని చెప్పడానికి ఉంటుంది. కానీ నేను శాశ్వతంగా అయితే ఈ లోకంలో నేను జీవించలేను. కానీ నేను శాశ్వతంగా ఈ భూమి మీద జీవించాలి అంటే నాకు ఉన్న ఏకైక మార్గం ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తే. హల్లెలూయా! అందుకే ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాము అని చెప్పాడనమాట. మరి ఆ కుమారుడు మనకి ఖాళీగా ఉంటాడా? అసలే మనకి ప్రశ్నలు ఎక్కువ వస్తాయి ఆన్సర్ల కన్నా కూడా. మరి మళ్ళీ ఉన్నాడంటే, అయితే మరి మనం నిత్యము జీవించాలంటే, శాశ్వతంగా చనిపోకుండా బ్రతకాలంటే, దేవునితో సహవాసం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఎందుకు అసలు మనము యేసు ప్రభువు నమ్ముకుంటేనే అలా వస్తుంది, మనం మామూలుగా బ్రతికితే ఎందుకు రావటం లేదు అని మళ్ళా ప్రశ్న అడిగాడు తండ్రిని. అప్పుడు ఆ తండ్రి ఏం చెప్తాడండి జవాబుగా? అప్పుడు ఆయన పాపం గురించి వివరణ ఇస్తాడు. మనిషి దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి దేవునికి దూరం అయిపోయి దేవుడిచ్చే సకల ఆశీర్వాదాలను కోల్పోయి చివరికి మరణానికి పాత్రుడయ్యి మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి మరణ శిక్షను అనుభవించాలి. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. అర్థమవుతుందండి? ఏ భేదము లేదు. నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా, నువ్వు స్త్రీయా పురుషుడివా, ఈ పార్టీయా ఆ పార్టీయా, ఆ ప్రాంతమా ఈ ప్రాంతమా, ఆ కులమా ఈ మతమా అని ఏ భేదము లేదంట. ప్రజలందరూ మనుష్యులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక చివరికి బ్రతికినంతకాలం ఎలాగోలా బ్రతికేసి వారి టైం అయిపోయిన తర్వాత మరణించి నరకానికి పోతున్నారు. అలా పాపానికి శిక్ష నరకము. మీకు ఉదాహరణ చెప్తాను, పాపం చేసి శిక్షించాలా అని చెప్పేసి. మీ అందరికీ బండ్లు ఉన్నాయి కదండి, మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా. రెడ్ లైట్ పడినప్పుడు ఏం చేయాలి? మన బండి ఆపేసుకోవాలి, అది చట్టం అన్నమాట. అలా కాకుండా రెడ్ సిగ్నల్ పడినా కూడా నువ్వు బండి డ్రైవ్ చేసావనుకోండి, ఏమవుతుంది? నీకు పెనాల్టీ వస్తుంది, నీకు శిక్ష వస్తుంది. రాంగ్ రూట్లో నువ్వు బండి డ్రైవ్ చేసావంటే ఏమొస్తుంది? నీకు బహుమతి ఏమి రాదు. ఎవరికి అవార్డు ఎవరు మిమ్మల్ని పిలిచి మీకు ఫోటో కొట్టి మెసేజ్ పెడతారనమాట, నువ్వు రాంగ్ రూట్లో పోయినావు, పెనాల్టీ కట్టాలని చెప్పేసి. అంటే నువ్వు చేసిన తప్పుకు, నువ్వు చేసిన పొరపాటు చేసినా, కావాలని చేసినా, నువ్వు చేసిన పాపానికి శిక్షగా నువ్వు సంథింగ్ నువ్వు అనుభవించవలసిందే. పగలు తర్వాత రాత్రి వచ్చినట్టుగానే పాపము తర్వాత శిక్ష ఖచ్చితంగా వస్తుంది. దానిని తప్పించుకోవటము ఎవరి వల్ల కాదు. నువ్వు రహస్యంగా చేసినా, 10 మందిలో చేసినా, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నా, నువ్వు తప్పులు చేస్తున్నా, అందరూ నిన్ను పొగుడుతున్నా, నువ్వు తప్పు నుంచి దాని శిక్ష నుంచి నువ్వు ఎంత మాత్రము తప్పించుకోలేవు. ఎందుకంటే మనుషులను నువ్వు మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి ఎన్నటికీ నువ్వు మోసము చేయలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసే వ్యభిచారం కానీ, నువ్వు చేసే దొంగతనము కానీ, నువ్వు చేసే మానవ హత్య కానీ, నువ్వు చేసే అబద్ధాలు చెప్పే విధానము కానీ, నువ్వు చేసే ప్రతి పాపానికి నీకు పెనాల్టీ శిక్ష ఉంది. అదే మరణము, నరకము. అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు? నేనేమో తప్పు చేయకుండా ఉండలేను. మీకు ఒక ప్రశ్న, మనిషి పాపము చేశాడు కాబట్టి పాపి అయ్యాడా, పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా అంటే 2 కరెక్టే.
అర్థమవుతుందండి? మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు, అలాగే పాపం చేశాడు కాబట్టి పాపిష్టోడు అయ్యాడు. అర్థమవుతుందండి? ఏ భేదం లేదు ఇందులో. నేను కూడా అందులో ఒకడినే అనమాట. నేను కూడా ఆ లెక్కలో వచ్చిన వాడినే. ఇక్కడ ఎవ్వరూ పరిశుద్ధులు లేరు. మరి ఈ పాపము ద్వారా నరక యాతన అనుభవిస్తున్న ఈ మనిషిని ఎలా నడిపించాలి, ఎలా రక్షించాలి అని దేవుడు తలంచాడు. పాపానికి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అది తెలిస్తే నీకు నిద్ర కూడా పట్టదన్నమాట. కావాలంటే వెనకాల వీడియో వస్తుంది, చూస్తూ ఉండండి. అందరూ జాగ్రత్త చూడండి. నువ్వు చేసే ప్రతి పాపానికి నీకు శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి దేవుని గ్రంథంలో ఉన్న దాన్ని బట్టి ఆ యొక్క వీడియోలో చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఎందుకంటే మనం చూస్తే మనకు అర్థమవుద్ది అన్నమాట. మీరు సరదాగా తీసుకోవద్దు. కాబట్టి దయచేసి ఒక చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్లీజ్ ఫాస్ట్ చూడండి. జాగ్రత్త చూడండి. కొంచెం సౌండ్ పెట్టండి కొంచెం. అందరు సైలెంట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి. సౌండ్ ఆన్ చేయండి. పాపం చనిపోతే నెక్స్ట్ జరిగేది అదే. అలా సాతాను దెయ్యాల నాయకుడు పాతాళానికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మీ ఆత్మ మీలోంచి వేరైపోతుంది చనిపోయిన తర్వాత జరిగే సంఘటన. జాగ్రత్త చూడండి, ఎంత భయంకరంగా చూడండి ఒకసారి. చూడండి, మీరు తాగే ప్రతి తాగుడు అలవాటు, డ్రగ్స్, ప్రతి జూదము, ప్రతి వ్యభిచారము, ప్రతి లంచగొండితనము, ప్రతి అజ్ఞానంతో దురాశతో ప్రతి పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు రాసుకుంటున్నాడు ప్రతిదీ. అట్లా మిమ్మల్ని పాతాళన పడేస్తారన్నమాట. తీర్పు వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది ఆ వేదన. భయంకరంగా శిక్షిస్తారు, కొడతారు, హింసిస్తారు, బాధిస్తారు, కానీ ఎవరు మీకు సహాయము చేయలేరు. అక్కడ మళ్ళీ మరణం అనేది ఉండదు. ఇంకా అదే బాధ, అదే దుఃఖము, అదే కన్నీరు, ఎవ్వరు సహాయం చేయరు.
చూడండి, ఆ దయ్యాలతో, అపవిత్ర ఆత్మతో నీ ఆత్మ కూడా ఎంత భయంకరంగా బాధపడుతూ చూడండి ఒకసారి, ఎంత వేదనకరంగా ఉంటుందో. అది గనక నిజంగా నీకు అర్థమైతే నువ్వు పాపం చేయలేవు. చూడు, నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ తప్పించుకోవచ్చు, ఆ ఛాన్స్ రాదు అనమాట. నరకంలో ఆప్షన్లు ఏమి ఉండవు. ఇంకా ఒకటే అయిపోయావు. ఇంకా ఆ ఛాయిస్ ఇవ్వకూడదు. చూడండి, చూసే అశ్లీలమైన వీడియోలు, చెడ్డ వీడియోలు, మద్యము తాగి 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 నీ ఒళ్ళు గుల్ల చేసుకొని నీ ఇంటిని గుల్ల చేస్తున్నావు కదా, శిక్ష ఎలా ఉంటుందో చూడు తర్వాత నీకు. అది నరకంలో నీకు ఇంకొక దేహం ఏమబడుతుంది, అది ఎప్పటికి నశించిపోదు. ఇలా బాధపడుతూ 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 నువ్వు ఉండాల్సిందే. అది వాళ్ళందరూ పాతాలు అరుతున్నారు, కేకలు పెడుతున్నారు అన్నమాట తట్టుకోలేక. అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు వారందరూ కూడా అగ్నిగుండం వేయబడతారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. నో టైం లిమిట్, అన్లిమిటెడ్ డేస్. బ్రదర్ అర్థమైంది కదండి. ఆ వీడియో చూసిన తర్వాత, ఆ దర్శనం చూసిన తర్వాత డబ్బులు లేకపోయినా ఏదో విధంగా చేద్దాం, పర్మిషన్ రాకపోయినా ఏదో విధంగా ప్రయాసపడదాం. ఏదో రకంగా వీళ్ళకి 4 మాటలు చెప్పి ఆ భయంకరమైన ఆ అగ్ని నరకం నుంచి, ఆ మండే వేదల నుంచి, ఆ మండే బాధల నుంచి, ఆ కన్నీటి నుంచి, ఆ దుఃఖాన్ని నుంచి, అగ్ని ఆరని పురుగు చావని ఆ భయంకరమైన నరక శిక్ష నుండి నిన్ను 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 మనందరినీ రక్షించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. అది చెప్పమని నన్ను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు డబ్బులు లేకపోయినా నువ్వు పరలోకం వెళ్ళగలవు. నీకు ఆస్తి లేకపోయినా నువ్వు పరలోకం వెళ్ళగలవు. నీకు సరిహద్దు లేకపోయినా నువ్వు పరలోకం వెళ్ళగలవు. నీకు అందం లేకపోయినా నువ్వు పరలోకం వెళ్ళగలవు. నీకు ఏదున్నా ఏది లేకపోయినా నువ్వు పరలోకము అంటే స్వర్గానికి వెళ్ళగలవు. కానీ యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు అనే దేవుని సహాయం లేకుండా, దేవుని ద్వారా కాకుండా ఈ శిక్ష నుండి, ఈ బాధ నుండి నువ్వు విడిపించబడ్డావు, నువ్వు తప్పించబడ్డావు అసాధ్యం. ఆ బాధ, ఆ దుఃఖము దేవుణ్ణి ఎంతగానో బాధ పెడతా ఉంది. ఆయన నాకు చెప్పాడు, నేను ఇంత బాధపడుతున్నాను, నువ్వు వెళ్ళి అలా చెప్పు, వాళ్ళు బాగుపడతారు, వారు రక్షించబడతారు. ఒకప్పుడు నువ్వు కూడా అలాగే తిరిగావు కదా, ఒకప్పుడు నువ్వు కూడా అలాగే పనిచేసావు కదా, ఒకప్పుడు నువ్వు కూడా నాకు దూరంగానే ఉండి ఏవేవో లోకాలు చేశావు కదా. నిన్ను రక్షించిన నేను అలాగే నీ వాక్యము ద్వారా, నీ సాక్ష్యము ద్వారా నా గురించి నువ్వు ఏం నేర్చుకున్నావు, నా ద్వారా నువ్వు ఏం పొందుకున్నావు, నన్ను నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు, నా ప్రేమను ఏమి చూసావో ఇవన్నీ సాక్ష్యం చెప్పు వెళ్ళి ప్రజలకు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఈ పాపములు క్షమిస్తానని వాళ్ళకి చెప్పు అని దేవుడు నన్ను పంపించాడు. నాకు చెప్పగా నేను ఈరోజు మీకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాను. డబ్బులు ఎక్కువయ్యో, ఉన్నది అరగకో, తిన్నది అరగకో, లేకపోతే ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి క్రిస్మస్ మీటింగులు నేను కూడా పెట్టుకుంటే బాగుంటుందని నేను ఎంత మాత్రము ఈ సభ మీకు పెట్టనే ఏర్పాటు చేయలేదు. అర్థమవుతుందండి. మీ ఆత్మ, మీ శరీరము, మీ దేహము మీరు నశించి నరకానికి పోకూడదని, మీరు ఆ మండే అగ్నిగంధంలో కాలిపోకూడదని నేను సువార్త చెప్పడం ద్వారా, యేసు క్రీస్తు ప్రభువుని మీకు చెప్పడం ద్వారా, మీకు బోధించడం ద్వారా, ఆయన ద్వారా మీరు నరకం నుంచి తప్పించుకునే అద్భుతమైన మార్గాన్ని చెప్పడం ద్వారా మిమ్మలను పరలోకం నడిపించాలని ఏర్పాటు చేసిందే ఈ కార్యక్రమం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోవాలి, ముగింపులోకి వచ్చాము. అయితే మరి పాపానికి శిక్షగా నరకం ఉంది. మరి నరకాన్ని ఎలా తప్పించుకోవాలి? మరి యేసుక్రీస్తు ప్రభువే ఆ నరకాల నుంచి ఎలా తప్పించగలడు? ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి?
అర్థమవుతుందండి. మన గవర్నమెంటు ఒక కానిస్టేబుల్ కానీ, ఎస్ఐకి కానీ, సిఏ కానీ, ఏసీపీ కానీ, డీసీపీకి కానీ రకరకాల పోస్టులు ఉంటాయి కదా. వారికి ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి కొన్ని అధికారాలు ఇచ్చింది. అలాగనే ప్రతి వ్యక్తి కూడా గవర్నమెంట్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ వాళ్ళ పొజిషన్ తగ్గట్టుగా వాళ్ళ అధికారాన్ని చేసి ఆ అధికారంతో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. మరి యేసు క్రీస్తు క్వాలిఫికేషన్ ఏంటి? ఈ నరక శిక్ష నుంచి నిన్ను 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 మనందరినీ రక్షించడానికి యేసు క్రీస్తులో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే, యేసు క్రీస్తు పరిశుద్ధుడు, యేసు క్రీస్తు సర్వశక్తిమంతుడైన దేవుడు, యేసు క్రీస్తు ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్త జీవరాశులను, నిన్ను, నీకంటే ముందున్న వారిని, సమస్తాన్ని సృష్టించిన, నిర్మించిన ఏకైక జీవం కలిగిన దేవుడు. ఆయన మనందరికీ తండ్రి అయిన దేవుడు, మనందరినీ ఎంతగానో ప్రేమించిన వాడు అన్నమాట. కాబట్టే నువ్వు పాపంలో చనిపోయి నువ్వు నరకానికి పోయి అదిగో ఆ నరక శిక్షను, భయంకరమైన ఆ వేదనను అనుభవించకూడదని చెప్పేసి యేసు క్రీస్తు ప్రభు పరలోకములో పరిశుద్ధుడు 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 అని మానక స్తుతించబడుతూ గొప్పగా ఘనంగా మహిమ సింహాసనం మీద గొప్ప స్థితిలో ఉన్నా దాన్ని కాదనుకొని ఒక పశువుల పాకలో, పేడ కంపు కొడుతున్న ఒక పశువుల పాకలో, ఒక పశువుల తొట్టెలో ఆయన పండుకున్నాడు. ఎవరికైనా తెలుసా? నీ కోసమే. ఇక్కడ వాక్యం చూడండి, యేసు క్రీస్తు ప్రభు నీ కొరకే జన్మించాడు. ఎవరి కొరకో కాదు, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే జన్మించాడు. ఎందుకు అంటే నిన్ను పాపము నుంచి రక్షించడం కోసం. అక్కడ వాక్యం చెప్తా ఉంది, తిమోథెయి మొదటి పత్రిక 1:15, పాపులను రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు పాపం ఇందా మీకు చెప్పాను కదా, ప్రజలందరూ, ఏ భేదము లేదండి, చిన్నవారా పెద్దవారా, వయసుతో భేదం లేదండి, ఆ కులము ఈ మతమని ఏ భేదము లేదు, మనుషులందరూ పాపులే. కాబట్టి అటువంటి పాపలో ఉన్న మనుషులను రక్షించడం కోసము ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టే క్రిస్మస్ అనేది ఆ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం అయ్యింది. మరి ఆ సంతోషకరమైన సువర్తమానము నీకెప్పుడో తెలుసా? ఇంపార్టెంట్ కాదండి, ఆఫరింగ్ ఇవి ఇంపార్టెంట్ కాదు. దేవునికి కావాల్సిన నీ హృదయం కావాలి, నీ హృదయం దేవునికి కావాలి. మీ ఆఫరింగ్ కోసం మేము మీటింగ్ పెట్టుకోలేదు అన్నమాట. దేవుడు నిన్ను నీ పాపం నుండి, నీ శాపం నుండి, నీ పాపానికి శిక్షగా వచ్చే నరకం నుండి నిన్ను రక్షించడం కోసమే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా వచ్చాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన చేర్చుకుంటారో దేవుడు వారి జీవితాల్లో ఉదయిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కేవలము పుట్టడం మాత్రమే కాదు, కానీ నీకోసం సర్వ మానవాళ్ళందరి కోసం, వారందరి పాపముల కోసము ఆయన శిలువలో వెల చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో నువ్వు చేసిన పాపానికి, నీ పాపాలకి సర్వ మానవాళి పాపాలకి ఆయన పడ్డ వేదన ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే పాపం చెయ్యాలంటేనే భయమేస్తానమాట. అర్థమవుతుందా? నిజంగా ఆ శిక్ష నీకేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో, ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించుకో. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ పాపములను విడిపించడం కోసము ఇదిగో సిలువలో చూడండి, ఒకసారి జాగ్రత్త చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్కటి మీకు అర్థమైతే ఈ సభ విజయవంతమైనట్టే అనమాట. జాగ్రత్త చూడాలి. చూడండి ఎంతలాగా యేసుక్రీస్తు ప్రభు
చస్తేనే అది మొక్కై మొలుస్తుంది, మహావృక్షం అవుతుంది. చావకుండా ఆ విత్తనంగానే ఉంటే అది కొన్నాళ్ళకి ఎండిపోతుంది. అలాగే నిన్ను మనందరినీ, ఏ భేదం అందరినీ రక్షించడం కోసము యేసు క్రీస్తు ప్రభు మనందరి కోసం చనిపోయాడు. మనందరి కోసం చనిపోయాడు. మరి ఖాళీగా ఉంటాడు ఆయన? మరి ఉండడు కదా, ఆయన దేవుడు కాబట్టి తిరిగి లేచాడు. రాయబడి చూడండి, యేసుక్రీస్తు నీ కొరకు జన్మించను, మరణించను, అలాగే మరణము నుండి తిరిగి లేచెను. కాబట్టి ఆయన సజీవుడు. ఈ భూమి మీద మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక పరిశుద్ధుడు, శక్తిమంతుడు, గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అప్పటికి ఇప్పటికి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నీ కోసం చనిపోయిన మాట వాస్తవమే, సమాజమైన వాస్తవమే. అంతే వాస్తవం ఏమిటి అంటే ఆయన 3వ రోజు సజీవుడై తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి మరలా తన సింహాసనానికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాడు. ఎవరు వస్తారా, ఎవరు నా మాట వింటారా, ఎవరు నాకు ప్రార్థన చేస్తారా, ఎవరు నా చెంతకి వస్తారా, వారిని రక్షిద్దామని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బ్రదర్ ఏమి ఇవ్వకండి, ప్లీజ్ అయిపోవచ్చు, కూర్చోండి. కాబట్టి ఈ వాక్యం సహోదరులారా, ఈ ఇంత ప్రయాస దేని కొరకు అంటే మిమ్మల్ని అందరినీ, మీ అందరికీ క్షేమము కలుగు చేయాలండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యేసు క్రీస్తు ప్రభు మీకోసం పొందిన మరణ వేదన అర్థం చేసుకొని దయచేసి ఈ ప్రాంగణం విడిచే లోపు ఒక్కసారి ప్రేమతో మీరు ఆలోచన చేయండి. నిజంగా యేసు ఎందుకు నాకు చనిపోయాడని మీరు ఆలోచన చేసినట్లయితే మీ చేసిన తప్పులన్నీ కనపడతాయి. పశ్చాత్తాపంతో మీరు ఒప్పుకుంటే ఆయన మిమ్ములను క్షమిస్తాడు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కోసము మరణించాడని, సమాధి చేయబడ్డాడని, మృతుల్లోని తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వారందరికీ కుల, మత, జాతి, ప్రాంత భేదము ఏమీ లేదు, కానీ వారందరినీ ఆయన రక్షించడానికి సమర్థుడు. వారందరినీ ఆయన వారి పాపమన్నిటిని క్షమిస్తాడు, వారిని పరలోకానికి ఆయన తీసుకెళ్తాడని ఆయనే ఉచితమైన ఆఫర్ ఇచ్చాడనమాట. అది మన క్వాలిఫికేషన్ కాదు, కానీ దేవుడే ఉచితంగా ఆఫర్ ఇచ్చాడు. కాబట్టి ఈ మాటను ప్రియ సహోదరులారా, నేడే ఒక తీర్మానం తీసుకో. ఇప్పుడే రక్షణ దినము, నేడే మిక్కి అనుకూలమైన సమయము. ఇది పోతే మళ్ళా వస్తుందో రాదో కూడా తెలియదు. మనం ఈరోజు మంది, రేపు మంది కాదు. రేపు మనం ఉంటామో ఉండమో మన ఎవరికి గ్యారెంటీ ఏమీ లేదు. కాబట్టి బ్రతికున్నప్పుడే నువ్వు నీ పాపాలు ఒప్పుకొని ప్రభు అయిన యేసును కలుసుకుంటే నీకు పాపం దొరుకుతుంది, నీకు పరలోక రాజ్యంలో స్థానము దొరుకుతుంది. అప్పుడు నీ జీవితము బహు అద్భుతంగా మారిపోతుంది అని ఆ తండ్రి తన కుమారుడికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అప్పుడు ఆ కుమారుడు అన్నాడు, డాడీ అందుకేనా క్రిస్మస్ అంటే అందరూ పండుగ చేసుకుంటారు, అందుకేనా యేసు క్రీస్తు జన్మించడం అనేది అందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము అని ఆ కుమారుడు తెలుసుకొని, నేను కూడా ఇక నుంచి మారు మనసు పొంది నా పాపం పశ్చాత్తాపడి యేసు క్రీస్తును అంగీకరిస్తున్నాను, యేసు ప్రభువా నన్ను రక్షించు అని ఆయన అక్కడే ఆ తండ్రి ఎదుటే మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దేవుని అతను అంగీకరించాడు, అతను రక్షించాడు. తర్వాత ఆయన గొప్ప సేవకుడై గొప్పగా వాడబడ్డాడు. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ అనేకమైన బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అప్పుల సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, భర్తలతో, భార్యలతో, ఇంటి పోరు, వంటి పోరు, బయట పోరు, రకరకాల పోర్లు ఉన్నాయి, తలపోట్లు ఉన్నాయి. బతికి ఉన్నామన్న పేరే కానీ చచ్చినా బాగుండ్రా బాబు అనుకునే అనేక స్థితిగతులు నీకు ఉన్నాయి. అన్నిటికీ జవాబు ఏమిటి అంటే, అన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. ఈ రోజైనా ఈ క్షణమైనా నువ్వు వస్తావా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? ఇస్తే నిశ్చయంగా దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు రమ్మంటున్నాడు. నువ్వు వస్తావా? అయితే ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ఏ భేదం లేదు. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు పాపివి, నీలో పాప బీజం ఉన్నది,
నీ పాపానికి శిక్ష నరకము. ఆ నరకం భయంకరంగా ఉంటుంది. అందరూ ప్రార్థన చేసుకోవాలి. భయంకరమైన శిక్ష నీకు ఉంది. ఆ శిక్షను తప్పించాలని యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. అని క్రిస్మస్ చేసుకుంటున్నావే కానీ నీ పాపాలు మాత్రం విడిచిపెట్టట్లేదు. నీ పాపాలను నువ్వు కంటిన్యూ అవుతూనే ఉన్నావు. హల్లెలూయా. అవే పాపాలు, అవే దోషాలు, అవే సమస్యలు, అవే ప్రవర్తన చేసి ఎన్నాళ్ళు దేవుని బాధ పెడతావు, నువ్వు బాధపడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడైనా నీ పాపాలు మానుకో. ఆమేన్. పరిశుద్ధంగా జీవించు. 10 మందికి ప్రయోజనకరంగా నువ్వు జీవించు. 10 మందికి ఇచ్చేవాడిగా నువ్వు బ్రతుకు. 10 మందికి మంచి దారి నువ్వు చూపించు. మంచి ప్రవర్తన నువ్వు నేర్పించు. అది ఎలా వస్తుందంటే యేసు క్రీస్తు ద్వారానే వస్తుంది. ఇప్పుడే అనుకూలమైన సమయం కనుక మీలో ఎంతమంది ఈ వాక్యం ద్వారా నిజంగా యేసు క్రీస్తు ప్రభు నన్ను నరకానికి తప్పించడం కోసము, విడిపించడం కోసము దిగి వచ్చాడని నమ్ముతున్నారో, ఆయన చనిపోయాడని, చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నారో, మీ హస్తాలు చూపించండి. ఇప్పుడే మీ కుడి హస్తాలు పైకెత్తండి. ఇప్పుడే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు. సమయం పోతే మళ్ళీ వస్తారో తెలియదు. కాబట్టి ఇప్పుడే ఎంతమంది నిర్లక్ష్యం చేయొద్దు. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దయచేసి దేవుని వాక్యం అర్థం చేసుకొని అంగీకరించి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో చూపించండి. కాబట్టి దయచేసి కొంచెం ఓపిక పడదాం. స్తోత్రం. దయచేసి ఎవరు లేవవద్దండి. స్తోత్రం. మీ అందరికీ పేరు ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫామ్స్లో మీరు నిజంగా యేసుని అంగీకరిస్తే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, తర్వాత నేను యేసుని నమ్ముతున్నాను అని మీరు రాసి ఇవ్వండి. లేదంటే టిగ్గన కొట్టండి. మేము ప్రార్థన చేస్తాం మీ కొరకు. అలా ఇప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తాం. ఎవరైతే హృదయపూర్వకంగా చేయెత్తారో, నేను పాపిని, నా పాపానికి శిక్ష నరకము తప్పించడం కోసము యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడని నమ్ముతున్నారు, నా కోసం చనిపోయాడని తిరిగి నమ్ముతున్నారు, నేడే వారు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువలో కాచిన రక్తము ద్వారా ప్రతి పాపము నుండి నీకు విడుదల కలిగి ఉంది. హల్లెలూయా. ప్రతి శాపము నీకు తొలగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, సకల ఆశీర్వాదాలను సమృద్ధిగా ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మధ్య ఉన్న ప్రేమ్ సాగర్ అయ్య గారు మనందరినీ పశ్చాత్తాప ప్రార్థనలో, రక్షణ ప్రార్థనలో నడిపిస్తారు. మనందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా. ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నప్పటికీ యేసు ప్రభువును నా కొరకు చనిపోయాడని నీవు నోటితో ఒప్పుకున్నట్టయితే నేడే ప్రభు తన రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ పండగ. యేసుక్రీస్తు ప్రభు లోకములు జన్మించారు, కానీ అందరిలో ఇంకా జన్మించలేకపోయారు. ఈ రాత్రి నమ్మరు చేర్చుకోండి ప్రభువును. ఆ ప్రభుని ఇంటికి వస్తే ఆశీర్వాదము, ఆ ప్రభుని ఇంట్లో ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. నీ కష్టాల్లోను, శ్రమల్లోను, దుఃఖంలోను నీకు శాంతి కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. నేడే రక్షణ దినము, నేడే మహాశుభ సంతోషకరమైన దినము. నేడు దావీదు పట్నం మందు నేడు మహారక్షకుడి మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు అయి ఉన్నాడు. దానికి ఇది మీ ఆనవాళ్ళు. రండి, వినండి, రక్షణ నొందండి. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో మీ దాసుడు సాంబశివను పాస్టమ్మ గారిని మీరు ప్రేరేపించి ఈ సెంటర్లో ఇదంగా చేయటానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఎందరైతే నీ మాటలు విన్నారో, ఎందరి చెవుల్లోని నాదం వినబడిందో వారందరి హృదయములు చేంజ్ అవును గాక. ఆమేన్. మారు మనసును నందును గాక, పశ్చాత్తాపమును కలుగును గాక. ఆమేన్. ప్రభువా నీ రాజ్య వారసులు అవుదురు గాక. ఆమేన్. నైనా వాక్యవిత్తడమును మీ వంతు, కార్యం చేసేది నా వంతు అని మీరు సెలవిచ్చి ఉంటున్నారు.
అవును తండ్రి, ఇదిగో మీ దాసుడి పేరు ఎప్పుడుతో ఈ సభను ఏర్పరిచి దేవనీకులను సమకూర్చి దేవా మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. నశించడం నీకు ఇష్టము లేదు నాయన. అగ్ని ఆరని పురుగు సావని లోకమున్నది. ఆ లోకమునకు వెళ్ళువారు ఎందరో ఉన్నారయ్యా. ఆ నరకము తప్పించడానికి నువ్వు నిజముగా మహానుభుడుగా ఒక సామాన్య వ్యక్తి ఈ లోకానికి వచ్చి మానవాళి పాపాల కోసమును శ్రమనుంది, సిలువేయబడి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో దేవా, మీరు దీవించుకున్నట్లు నాయకులందరూ దీవించండి Yes, Lord. అయ్యా. వారి కుటుంబాలను దీవించండి. సేనుడన్న గారి యొక్క నాయకత్వాన్ని దీవించండి. దీవించండి ప్రభు. ఓ మీరు ఆశీర్వదించండి. ఆశీర్వదించండి మాలో ప్రభు. ఒకరికి ఎంతో సహకరిస్తూ స్తోత్రము ఎంతో తండ్రి. ప్రేమిస్తున్న ప్రేమమయుడు నాయన. స్తోత్రం. అతనిలో ఉన్నటువంటి ఈ గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. స్తోత్రము నాయన. ఓ తన నాయకత్వం కలకాలం వర్ధిల్లును గాక నాయనా. ఆమేన్. అయ్యా, ఎవరు నా పనికి సహకరించుదరో నేను వారిలో నా కృప ఎన్నడికి ఎల్లడెల్లడు ఉంటుందని సెలవిచ్చిన దేవుడు గనుక మీ దాసు నిడల మీకున్నటువంటి మహా కృపను బట్టి మీకు వందనాలు. తన బృందాన్ని, కుటుంబాన్ని, ఈ వ్యవస్థను, నాయకత్వాన్ని దీవించని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువునికి స్తోత్రాలనైనా. ఇది ప్రత్యేకముగా ఈ రాత్రి పాల్పొందుకున్న వారందరినీ దీవించండి. సౌండ్ సిస్టాన్ని దీవించండి. ప్యాడును, కీబోర్డు, అయ్యా తబల మాస్టర్ను దీవించండి. అయ్యా ఇక లైటింగ్స్ అరేంజ్ చేసిన వారిని, షేర్స్ అరేంజ్ చేసిన వారిని, టీజీ అరేంజ్ చేసిన వారిని, నైనా ఈ ఆర్గనైజ్ చేసిన వారందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు చేసిన దైవజనులను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీ పేరుని జ్ఞాపకం చేసుకొని స్తోత్రం. మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకుని మరి నా ప్రభు రక్షకుడు యేసయ్య చేతులెత్తే ప్రతి హస్తాన్ని దీవించమని ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా నీ హృదయంలో యేసు ప్రభు జన్మిస్తే నీ బ్రతుకంతా పండగే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు క్రిస్మసే నీకు.